హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియో లెక్చర్లో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనే ఒక టాపిక్ గురించి మనం స్టడీ చేద్దామండి. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనే ఈ టాపిక్ కూడా ఎలక్ట్రోకెమిస్ట్రీ అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా బేసిక్ కాన్సెప్ట్ అవుతుంది. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ మీకు నీట్గా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేను మీకు ఇక్కడ డ్రా చేశానండి. ఓకేనా? సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డెఫినేషన్ ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఆ డెఫినేషన్కి నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఆ డెఫినేషన్కి మనము జడ్జిమెంట్ అంతా కూడా ఈ డయాగ్రమాటిక్ ఫామ్లో మనం చూసామంటే క్లారిటీగా ఐడియా వస్తుందండి. ఓకేనా? డెఫినేషన్ లాస్ట్లో కూడా చెప్పుకోవచ్చు, బట్ మనం స్టార్టింగ్లో డెఫినేషన్ ఏంటో చూద్దాము. వాట్ ఈజ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్? The tendency of a metallic electrode to lose or gain electrons when it is in contact with a solution of its own salt of 1 molar concentration at 25 degrees centigrade is called electrode potential. అంటే సింపుల్గా ఏం చెప్తున్నాడండి అతను, ఏదైనా మెటల్ ఎలక్ట్రోడ్ ఎలక్ట్రాన్ని ఇవ్వడం కానీ ఎలక్ట్రాన్ని తీసుకోవడం అనే ఆ క్యారెక్టరే, ఆ లక్షణమే, ఆ క్యారెక్టరే మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో ఏదైనా మెటల్ ఎలక్ట్రోడు ఎలక్ట్రాన్లు ఇవ్వడం లేదు ఎలక్ట్రాన్లు తీసుకోవడం అనే ఈ క్యారెక్టర్ని మనం మెజర్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ మనం ఫాలో అవుతామండి. ఆ కండిషన్స్ ఏంటంటే, మీరు అప్పుడు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెజర్ చేసేటప్పుడు అంటే ఎలక్ట్రాన్లు ఇస్తుందా తీసుకుంటుందా, ఫర్ ఎగ్జాంపుల్ కాపరు, జింకు, అది ఏ మెటల్ ఎలక్ట్రోడ్ అయినా, సిల్వర్, ఇలాంటివి మీరు టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్గా మీరు అజ్యూమ్ చేస్తున్నారు. దెన్ మీరు డిప్ చేసిన ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, మీరు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో మీరు ఇమర్స్ చేస్తారు కాబట్టి ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీరు ఏమనుకుంటున్నారంటే 1 మోలార్ కాన్సన్ట్రేషన్గా మీరు అనుకుంటున్నారు. సో ఈ కండిషన్స్లో ఏదైనా ఎలక్ట్రాన్ని ఇచ్చినా లేదు ఎలక్ట్రాన్లు తీసుకున్నా ఈ క్యారెక్టర్ మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అవుతుంది. సింపుల్ అండి, డెఫినేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. సో దీనికి మనము డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డయాగ్రామ్ దీన్ని కనుక స్టడీ చేసామంటే మనకు ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇక్కడ రాశాను చూడండి. ఆక్సిడేషన్ పొటెన్షియల్ గురించి ఒక ఐడియా వస్తుందండి. ఓకేనా? రైట్. సో ఎలా మనం అండర్స్టాండ్ చేసుకుందాం సార్ అంటే, మీరు ఒక జింక్ రాడ్ని తీసుకోండి. ఓకేనండి? జింక్ మెటల్ని తీసుకోండి. జింక్ మెటల్ని మీరు ఏం చేస్తారంటే, ముందుగానే తీసుకోకముందు ఒక బీకర్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ మీరు డిజాల్వ్ చేయండి. అంటే జింక్ సల్ఫేట్ సొల్యూషన్ మీరు ఫిల్ చేయండి. దీని కాన్సన్ట్రేషన్ కూడా 1 మోల్. సో 1 మోల్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ మీరు ఒక బీకర్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఆ బీకర్లోకి జింక్ రాడ్ని మీరు ఇమర్స్ చేశారనుకోండి, అంటే డిప్ చేశారనుకోండి. ఓకేనండి? సో కొద్దిసేపటికి ఏమవుతుందంటే జింక్ సల్ఫేట్ సొల్యూషన్ కాస్త ఎలా మారుతుందంటే Zn2+ అండ్ అట్ ది సేమ్ టైం SO4 2- అయాన్స్గా అది అయోనైజ్ అవుతుందండి. ఓకేనండి? దెన్ ఈ Zn2+ అంటే జింక్కి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే, ఈ జింక్ సాలిడ్ ఆఫ్టర్ సమ్ టైం మీకు అది ఎలా కన్వర్ట్ అవుతుందంటే, ఎలా ఆక్సిడైజ్ అవుతుందంటే Zn2+ అండ్ 2 ఎలక్ట్రాన్స్. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుందండి? ఆక్సిడేషన్. సో జింక్ ఎలక్ట్రోడు ఎలక్ట్రాన్ని లాస్ అవ్వడానికి, ఎలక్ట్రాన్ని కోల్పోవడానికి చాలా రెడీగా ఉంది. సో కాబట్టి ఈ పొటెన్షియల్కి మనం, ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి మనకి నేమ్ ఏమి ఇవ్వచ్చు అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్. ద టెండెన్సీ ఆఫ్ అన్ ఎలక్ట్రోడ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. అంటే జింక్ మెటల్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో మీరు డిప్ చేశారు అంటే లేదా ఇమర్స్ చేశారు అంటే కొద్దిసేపటికి జింక్ మెటల్ కాస్త జింక్ అయాన్స్గా సొల్యూషన్లోకి వచ్చేస్తుంది అండ్ 2 ఎలక్ట్రాన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేయడం వల్ల ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుందండి? నెగటివ్ ఛార్జ్. సో కాబట్టి కొద్దిసేపటికి జింక్ రాడ్ మొత్తానికి ఏ ఛార్జ్ వస్తుందంటే నెగటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనండి? రైట్. సో అదేవిధంగా నేను మీకు ఇక్కడ రాశాను చూడండి. సో నేను మీకు Zn2+ అయాన్స్ ఎలక్ట్రోడ్ నుంచి సొల్యూషన్లోకి వస్తున్నాయి, ఎలక్ట్రోడ్ నుంచి సొల్యూషన్లోకి వస్తున్నాయి. నేను ఇక్కడ రాశాను Zn2+ అయాన్స్ పాసింగ్ ఇంటూ సొల్యూషన్, అంటే దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ సొల్యూషన్ లీవింగ్ బిహైండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆన్ జింక్ ఎలక్ట్రోడ్. అంటే జింక్ ఎలక్ట్రోడ్ జింక్ అయాన్స్గా మారిపోయి ఎలక్ట్రాన్స్ని ఆ ఎలక్ట్రోడ్ మీద వదిలేస్తున్నాయి. సో ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి మనకు జింక్ రాడ్ కూడా నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ జింక్ మెటల్కి మీకు నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుందో, సో
ఆల్రెడీ జింక్ ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఏ అయాన్స్ ఉన్నాయండి? Zn2+ అయాన్స్. సో ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ వైపు ఈ అయాన్స్ అట్రాక్ట్ అవుతాయి, Zn2+ అయాన్స్ అట్రాక్ట్ అవుతాయి. నేను మీకు Zn2+ అయాన్స్ని రెడ్ ఇంక్లో నేను మీకు చూపించానండి, రెడ్ మార్కర్లో. ఓకేనా? అంటే ఈ రెడ్ ఇంక్లో నేను ఇచ్చిన ప్లస్ అంతా కూడా ఏ అయాన్స్ అంటే Zn2+ అయాన్స్. ఇక్కడ ఎలక్ట్రోడ్ లోపల నేను మైనస్ 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 అని రాశాను. ఈ మైనస్ 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 ఛార్జెస్ ఏంటంటే ఎలక్ట్రాన్స్, నెగిటివ్ ఛార్జెస్. ఓకే, సో నెగిటివ్ ఛార్జెస్, పాజిటివ్ ఛార్జెస్ రెండు చాలా క్లోజ్గా దగ్గరగా వచ్చేస్తాయి. ఓకేనండి? సో దట్ ఈస్ అబౌట్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. ఓకేనండి? దెన్ సెకండ్ టైప్ ఆఫ్ పొటెన్షియల్ కూడా ఉంది మనకు అక్కడ, అదేంటంటే రిడక్షన్ పొటెన్షియల్. రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటంటే సింపుల్గా చూడండి, ద టెండెన్సీ ఆఫ్ అన్ ఎలక్ట్రోడ్ టు గెయిన్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ రిడక్షన్ పొటెన్షియల్. అంటే ఈ ఎలక్ట్రోడ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ దీనికి ఎగ్జాంపుల్ అంటే, మీరు కాపర్ రాడ్ తీసుకోండి, కాపర్ రాడ్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో మీరు ఇమర్స్ చేయండి. ఇలా మీరు ఇమర్షన్ చేసిన కొద్దిసేపటికి ఈ కాపర్ సల్ఫేట్ కూడా ఎలా బ్రేక్ అవుతుందండి? ఎలక్ట్రోలైట్ Cu2+ SO4 2-. ఓకేనండి? రైట్. సో ఈ Cu2+ అయాన్స్, సొల్యూషన్లో ఉండే Cu2+ అయాన్స్ ఎలక్ట్రోడ్లోకి అంటే కాపర్ రాడ్లోకి ఎంటర్ అవుతాయి. సో కాపర్ రాడ్లోకి Cu2+ అయాన్స్ ఎంటర్ అవడం వల్ల, సో Cu2+ అయాన్స్కి ఉండే ఛార్జ్ ఏంటండి? పాజిటివ్ ఛార్జ్. సో కాబట్టి కొద్దిసేపటికి కాపర్ రాడ్ కూడా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. చూడండి, పాజిటివ్ 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 పాజిటివ్, అంటే కాపర్ రాడ్ మొత్తం పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే కాపర్ రాడ్ మొత్తానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుందో, ఆ పాజిటివ్ ఛార్జ్ వైపు ఏ ఛార్జ్ అట్రాక్ట్ అవుతుందంటే SO4 2- అయాన్స్. అంటే SO4 2- అయాన్స్లో నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ పాజిటివ్ ఛార్జ్ వైపు, అంటే పాజిటివ్ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్ వైపు ఈ యానయాన్స్ అన్నీ కూడా, అంటే SO4 2- అయాన్స్ అన్నీ కూడా అట్రాక్ట్ అయిపోతాయి. ఈ రియాక్షన్ మనం ఏం రాయొచ్చు? అలా అట్రాక్ట్ అవుతాయి కాబట్టి, సో Cu2+ అయాన్స్, ఓకేనండి, ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గివెన్ రైస్ టు కాపర్. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి ఈ రియాక్షన్ మనకి ఏమవుతుందంటే రిడక్షన్ అవుతుంది. ఓకేనండి? సో ద టెండెన్సీ ఆఫ్ అన్ ఎలక్ట్రోడ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ oxidation potential. For example, when zinc metal is immersed in zinc sulfate solution, the zinc metal will loses electrons and will be oxidized, right? So this potential is called as oxidation potential. Then the tendency of an electrode to gain electrons is called as a reduction potential. For example, when copper rod is dissolved in is dipped in copper sulfate solution, the copper ions will get reduced into copper solid. ఓకేనండి? రైట్. సో మీకు కొద్దిసేపటి తర్వాత నేను ఇక్కడ ఒక 2 డయాగ్రామ్స్ డ్రా చేశాను చూడండి. కొద్దిసేపటి తర్వాత, సో ఇది తీసుకోండి, జింక్ ఎలక్ట్రోడ్ అనుకోండి, ఇది జింక్ ఎలక్ట్రోడ్. జింక్ ఎలక్ట్రోడ్ మీద డెవలప్ అయిన ఛార్జెస్ ఏంటండి? నెగటివ్ ఛార్జెస్. ఓకేనా? దెన్ ఈ నెగటివ్ ఛార్జెస్ని న్యూట్రల్ చేయడానికి సొల్యూషన్లో ఉండే Zn2+ అయాన్స్ ఈ నెగిటివ్ ఛార్జెస్కి అట్రాక్ట్ అయ్యి దాని దగ్గరకు వచ్చాయి, ఎలక్ట్రోడ్ దగ్గరకు వచ్చాయి. కాబట్టి ఏ ఛార్జ్ ఇస్తామండి? ప్లస్ Zn2+ పాజిటివ్ ఛార్జెస్ మనం ఇచ్చాం. సిమిలర్గా ఈ కాపర్ ఎలక్ట్రోడ్ యొక్క డయాగ్రామ్ ఇక్కడ నేను డ్రా చేశాను. సో కాపర్ ఎలక్ట్రోడ్ యాక్చువల్గా గెయిన్ చేసిన ఛార్జ్ ఏంటండి? పాజిటివ్ ఛార్జ్. సో కాబట్టి పాజిటివ్ 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 రాశాను. అండ్ సొల్యూషన్లో ఉండే SO4 2- అయాన్స్ ఆ పాజిటివ్ ఛార్జ్ వైపు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి SO4 2- నెగిటివ్ ఛార్జ్ కాబట్టి మైనస్ 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 నేను రాశాను. అంటే ఈ స్ట్రక్చర్ చూడగానే మీరేం చెప్పచ్చు అంటే, ఇక్కడ డబుల్ లేయర్ ఉంది, ఎలక్ట్రికల్ డబుల్ లేయర్ ఉంది. అంటే ఎలక్ట్రికల్ అంటే ఛార్జెస్ ఉన్నాయి, డబుల్ లేయర్ 2 డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ డబుల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ రాశాను చూడండి, బికాస్ ఆఫ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ an electrical double layer is formed. This electrical double layer is called as Helmholtz electrical double layer. It forms between the interface of electrode surface and electrolytic solution. అంటే ఎలక్ట్రోడ్ సర్ఫేస్కి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్కి మధ్య ఉండే ఇంటర్ఫేస్, ఆ మధ్య ప్రాంతంలో, ఆ మధ్య ఏరియాలో మీకు హెల్మ్హోల్ట్జ్ ఎలక్ట్రికల్ డబుల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనండి? సో ఈ హెల్మ్హోల్ట్జ్ ఎలక్ట్రికల్ డబుల్ లేయర్ వల్ల ఏమవుతుంది అంటే, ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ జనరేట్ అవుతుందండి. ఓకేనా? దీన్ని మనం సింపుల్గా ఏమనొచ్చు? ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి ఇంకొక డెఫినేషన్గా మనం ఇవ్వచ్చు. అదేంటంటే, ఇట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ప్రజెంట్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ అండ్ ద సరౌండింగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ఓకేనండి? రైట్. సో మీరు ఈ హెల్మ్హోల్ట్జ్ ఎలక్ట్రికల్ డబుల్ లేయర్ మనకు ఫామ్ అవ్వాలి అంటే, మనకు ఈ విధంగా మనం ఒక మెటల్ రాడ్ని తీసుకోవాలి. ఈ మెటల్ రాడ్ని మీరు ఒక ఎలక్ట్రోలైటిక్ సాల్ట్ సొల్యూషన్లో మీరు
ఇమర్స్ చేయాలి. ఇమర్స్ చేసిన కొద్దిసేపటికి మీకు ఈ ఎలక్ట్రికల్ డబుల్ లేయర్ ఫామ్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ డబుల్ లేయర్కి ఉండే నేమ్ ఏంటంటే హెల్మ్హోల్ట్జ్ ఎలక్ట్రికల్ డబుల్ లేయర్. ఈ హెల్మ్హోల్ట్జ్ ఎలక్ట్రికల్ డబుల్ లేయర్ వల్ల సో ఎలక్ట్రోడ్కి ఆ ఎలక్ట్రోడ్ చుట్టూ ఉండే ఆ ఎలక్ట్రోడ్ మీరు దేంట్లో అయితే ముంచారో, దేంట్లో అయితే మీరు దాన్ని ఇమర్స్ చేశారో ఆ సొల్యూషన్కి మధ్య ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్నే మనం ఏమంటుంటామంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సింప్లెస్ట్ డెఫినేషన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి ద టెండెన్సీ ఆఫ్ అన్ ఎలక్ట్రోడ్ ఆర్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోడ్ టు లూజ్ ఎలక్ట్రాన్స్. Some electrodes may lose electrons, for example zinc in this case, and some electrodes may gain electrons, for example copper in this case. Okay nandi, so this ability is called as a electrode potential. Okay nandi, so based on electrode potential there is a concept, that concept is called as electrochemical series andi. ఓకేనా, సో అంటే ఏ ఎలక్ట్రోడ్స్కి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉంటుంది, అంటే ఏ మెటల్ ఎలక్ట్రోడ్స్కి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉంటుంది, ఏ మెటల్ ఎలక్ట్రోడ్స్కి రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అంటే మనము ఏ కాన్సెప్ట్ మనం స్టడీ చేయాల్సి వస్తుందంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్. సో ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మీరు స్టడీ చేశారనుకోండి, ఏ ఎలక్ట్రోడ్ ఏ మెటలు, ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనుకోండి, ఒక మెటల్ ఎలక్ట్రాన్ ఇవ్వచ్చు, ఇంకొక మెటల్ ఎలక్ట్రాన్స్ తీసుకోవచ్చు. అంటే ఒక మెటల్ ఆక్సిడేషన్ అవుతుంది, ఇంకో మెటల్ రిడక్షన్ జరుగుతుంది. ఇలా మనకు ఒక సిరీస్ లాగా మెటల్స్ అంతా అరేంజ్ చేసి ఉంటారు, దాన్ని మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటాం. సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది ఎలక్ట్రోకెమికల్ సిరీస్కి డైరెక్ట్ లింక్ అండి. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గురించి మనం డయాగ్రమాటిక్ ఫామ్లో మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. మీరు ఇంకా సింపుల్గా మీకు గుర్తుంచుకోండి, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటేనే చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఏదైనా మెటల్ ఎలక్ట్రోడ్ ఎలక్ట్రాన్స్ని ఇవ్వడం కానీ ఎలక్ట్రాన్స్ని తీసుకోవడం కానీ చేస్తుంది. ఎప్పుడంటే ఆ మెటల్ ఎలక్ట్రోడ్ని మీరు ఒక సొల్యూషన్లో, ఒక ఎలక్ట్రోలైటిక్, ఆ ఓన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో మీరు డిజాల్వ్ చేశారు అంటే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలా ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ 1 మోలార్ అయి ఉండాలి, టెంపరేచరు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అయి ఉండాలి. ఈ ప్రాపర్టీ మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. కొన్ని ఎలక్ట్రాన్స్ను లూజ్ అవుతాయి, ఆ పొటెన్షియల్ ఏమవుతుందండి ఆక్సిడేషన్ పొటెన్షియల్. కొన్ని ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటాయి, ఆ పొటెన్షియల్ ఏమవుతుందండి రిడక్షన్ పొటెన్షియల్. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్కి ఎగ్జాంపుల్ జింక్, రిడక్షన్ పొటెన్షియల్కి ఎగ్జాంపుల్ కాపర్. సో ఈ విధంగా ఎలక్ట్రోడ్స్ రిడక్షను ఆక్సిడేషను జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్కి, అది ఇమర్స్ అయిన ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్కి మధ్యలో ఒక ఎలక్ట్రికల్ డబుల్ లేయర్, అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జెస్ ఒకదానితో అట్రాక్ట్ అయిపోయి ఆ మెటల్ సర్ఫేస్ మీద ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా ఈ ఎలక్ట్రికల్ డబుల్ లేయర్ ఫామ్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ డబుల్ లేయర్కి ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ ఏంటంటే హెల్మ్హోల్ట్జ్ ఎలక్ట్రికల్ డబుల్ లేయర్. ఈ ఎలక్ట్రికల్ డబుల్ లేయర్ వల్ల ఏమవుతుంది సార్ అంటే ఛార్జులు సపరేట్ అవ్వడం వల్ల మీకు ఎలక్ట్రోడ్కి ఆ సరౌండింగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్కి మధ్య ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్సే మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. దెన్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనే ఒక కాన్సెప్ట్ దేని మీద డిపెండ్ అయ్యి మన సైంటిస్టులు దాన్ని బిల్డ్ చేశారు అంటే బేస్డ్ ఆన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ యొక్క కామెంట్స్ తెలియజేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకా మంచి వీడియోలు చేయడానికి మీరు నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో వెరీ థ్యాంక్ యూ ఫర్ ద సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సో మీకు నేను మంచి క్వాలిటీ వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తాను, రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.